శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపుగా ఒక సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం నుంచి ప్రతి ఒక్క మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి కానీ అమావాస్య కానీ అమ్మవారికి నిత్య పూజ జరుగుతుంది. అట్లే అన్నదానం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక సంవత్సరం పూర్తి ఇప్పుడు రెండో సంవత్సరం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక్క సంవత్సరం అంతా మా కమిటీ తరఫున మేము అందరూ కలిసి కట్టి వేసుకొని అన్నదానం చేపించినాము. ఈ సంవత్సరం మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు మా చేతి నుంచి ₹1 డబ్బులు కూడా పడలేదు. ఎందుకంటే సామాన్యంగా దాతలు ఈరోజు కూడా 3 మూటలు బియ్యం తీర్చినారు. దాతలు ముందుకు వచ్చి వాళ్ళ వల్ల అయిన బియ్యం కానీ కూరగాయలు కానీ వాళ్ళకి ఏమి కావాలనో అడిగేసి వాళ్ళే ఈరోజు తీసిచ్చినారు. దాదాపు ఈరోజు అయితే మనం మొగిలి పక్కల విలేజ్ ఉంది, ఆ ఊరోళ్ళు ఈరోజు వచ్చి వాళ్ళేమో అమ్మవారి దగ్గర శుక్రవారం అయితే ఇక్కడ కోరికలు కూడా చెప్పబడుతుంది. ఆ కోరికలు వాళ్ళకి నెరవేరిన వల్ల ఈరోజు మొత్తం ఖర్చు వాళ్ళే 5 మంది ఆడోళ్ళు వాళ్ళకి ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలనేసి కూడా కోరుతున్నాము. వాళ్ళు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం వల్ల ఆ గంగమ్మ తల్లి రూపంలో వచ్చి మనకి ఈరోజు అన్నదానం ఖర్చు మొత్తం మేమే చేస్తాం స్వామి అనేసి మొత్తం ఈరోజు వాళ్ళే చేసినారు. మా కోరికలు ఏమంటే మేము ఉంటేనం లేకపోతేనం ఈ గంగమ్మ గుడిలో నిత్య అన్నదానం జరగాలనేసి మేము ముందడుగు వేసుకొని పోతున్నాము. ఖచ్చితంగా మేము ఉండే లోపల మేము దీన్ని ఒక కట్టుగలుపుగా ఒక కోరికగా దీన్ని ఎత్తుకొని ముందడుగు వేసుకొని కూడా మనం పోతాము. ఖచ్చితంగా అమ్మవారికి నిత్య అన్నదానము జరగాల అనేసి మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని కోరుకుంటున్నాము. జరుగుతుందని కూడా ఏమంటే మాకు ఇప్పుడు అన్నీ తెలుస్తూ ఉంది. రానుగా ఎక్కువ అవుతుంది ఏమో కానీ తగ్గతా ఉండలేదు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. అట్లే మనం దాదాపుగా పోయిన సంవత్సరము పౌర్ణమి పూజ చేసినాము. కొన్ని కారణ జాతర జరిగింది, అందువల్ల నిలిపివేయడం కూడా జరిగింది. ఈ సంవత్సరము ఇప్పుడు 28వ తేదీ మనం పౌర్ణమి పూజ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. 28వ తేదీ సేమ్ జ్వాలాదీపం ఎట్లా ఉంటుందో జ్వాలాదీపం వెలిగించబడుతుంది. అమ్మవారికి ఉంజల్ సేవ జరుగుతుంది. అమ్మవారికి అలంకారం అభిషేకం కూడా జరుగుతుంది. దాదాపు పౌర్ణమి రోజు వచ్చినారనుకోండి దాదాపు 4 దర్శనాలు చూడొచ్చు. గంగమ్మ తల్లి దర్శనం చూడొచ్చు, మారేమ్మ తల్లి చూడొచ్చు, ఉంజల్ సేవ అమ్మవారి దర్శనం తీసుకోవచ్చు, అట్లే జ్వాలాదీపం దర్శనం కూడా తీసుకోవచ్చు. ఈ 4 దర్శనాలు మీరు చూసుకుంటే మీ కోరిండే కోరికలు కూడా తీరుతుంది. అట్లే ప్రతి ఒక్క శుక్రవారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ కూడా ఇక్కడ కోరికలు కూడా చెప్పడం జరుగుతుంది. భక్తులు మీ కోరికలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూసుకొని అమ్మవారి దగ్గర కోరుకొని పోండి. ఖచ్చితంగా ఈడ వచ్చి చూసుకొని దాదాపు ఒక 5 మంది వచ్చినారు. ఈరోజు 80 మంది, ఈరోజు అయితే 80 మంది వచ్చి వాకు చేసుకొని పోయినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ గంగమ్మ తల్లి వాళ్ళకి కోరికలు వాళ్ళు కోరిండే కోరికలు వాళ్ళకి చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఈరోజు దాదాపు 80 మంది వచ్చి వాకు అడిగినారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అడిగిన దాంట్లో వాళ్ళ కోరికలు నెరవేరిన వల్ల ఈరోజు మొత్తం ఖర్చు అన్నదానానికి మొత్తం వాళ్ళే చేస్తున్నారు. వచ్చే వారం కూడా మేమే చేస్తాం స్వామి, మాకు అవకాశం నేను కూడా పోయినారు. ప్రతి ఒక్కరికి మా కోరిక ఒకటే, అమ్మవారికి నిత్య అన్నదానం జరగాలనే ఒక కోరిక. ఖచ్చితంగా కోరికలు ఇవాళ అయిన కాడికి వచ్చి మీ తరఫున మేము కూడా చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా మీ సాయం సహకారంతో ఖచ్చితంగా ఇది నెరవేరాలని కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మీ వల్ల అయిన సాయం మీరు ఖచ్చితంగా చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చేస్తే దీనికైనా మేము చేసిండే పుణ్యం కానీ లేదు, మేము పడిన కష్టాలకు కూడా ఒక ఫలితం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మీ వల్ల అయిన సాయం మాకు డబ్బులుగా వద్దు, మీరు భీముగా పప్పుగా ఏదో వస్తువు రకంగా తీసిస్తే మీ తరఫున చేపిస్తాము, మీకు కూడా పుణ్యం ఉంటుంది. చూడండి దాదాపు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కడుపు నిండుగా అన్నం తింటా ఉన్నారు. అందరూ ఆశీర్వాదం మీకు ఉంటుందని కూడా కోరుతున్నాము. అట్లే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్నే మా మీడియా సోదరులు ఎంతో ఇదిగా ఎత్తుకొని పోతున్నారు.